వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నమస్కారం. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి దారుణం, మరి ఒక జిల్లా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి ఉప్పల హారిక కృష్ణా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ. మరి అటువంటి మహిళపై చాలా దారుణంగా దుర్భాషలతో ఆవిడ యొక్క బండిపైన ఆవిడపైన దాడులు చేస్తూ రాళ్లతో విసురుతూ మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ నాయకులందరూ కూడా చేసినటువంటి తప్పుడు చర్యలు, దాన్ని మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఒక జిల్లాకు ఉన్నటువంటి ప్రథమ పౌరురాలుగా గుర్తింపబడినటువంటి ఒక జిల్లా పరిషత్ చైర్మన్కే ఇటువంటి దుస్థితి కలిగితే, మరి కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ మహిళలందరికీ కూడా ఏ రకమైనటువంటి రక్షణ కల్పిస్తారన్న విషయాన్ని పెద్ద ప్రశ్నార్థకంగా ప్రతి ఒక్కరికి మారింది. మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ రెడ్ బుక్ పరిపాలన, దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టేంతవరకు కూడా, ఈ రెడ్ బుక్ పరిపాలనకి చెక్ పెట్టేంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా దీన్ని పూర్తి స్థాయిలో మరి పెద్ద ఎత్తున నిరసనకు దిగుతూ ఈ జరిగినటువంటి దుర్ఘటనకి అందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ దీనిపైన తగినటువంటి చర్యలు పూర్తి స్థాయిలో గట్టిగా తీసుకొని రానున్న కాలంలో యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పూర్తి స్థాయిలో భద్రత కల్పించవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఆ రూలింగ్ పార్టీకి ఉంది. వాళ్ళు అది చేయకపోతే దాన్ని వాళ్ళ మెడలు వంచైనా సరే పూర్తి స్థాయిలో భద్రత కల్పించేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష నాయకులుగా, ప్రతిపక్ష పార్టీగా మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి, దానికి సంబంధించి మరి తీవ్ర స్థాయిలో మేమందరం కూడా ఖండిస్తూ దానిపైన తగిన చర్చించాలని, అలాగే అంత పెద్ద ఎత్తున అటువంటి వ్యక్తికి, అటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకే, మహిళలకే భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలతో దుస్థితి ఏ రకంగా ఉంటుందో మరి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి దీన్ని ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారు. మరి దాన్ని తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేమందరం కూడా ఇవాళ ఇక్కడ ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా ఎమ్మెల్సీ గారు అయితేనేమి, మాకు ఉన్నటువంటి జిల్లా మహిళా అధ్యక్షురాలు అయితేనేమి, ఉన్నటువంటి ఇతర ఎంపీపీలు, జడ్పీటీసీలు, అలాగే నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, ఇతర పెద్దలు అందరం కూడా ఇవాళ వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా మేము కలెక్టర్ గారికి, అలాగే పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులకి తగినటువంటి చర్యలు తీసుకోవాలని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ రిప్రజెంటేషన్ నివేదిక ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా అందరికీ మనం చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.